కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణా జిల్లా పరిషత్ సమావేశపు హాల్లో నిర్వహించిన పూలే వేడుకల్లో ఎక్సైజ్ గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొల్లు రవీంద్ర కొనియాడారు. పూలే చేసిన సంస్కరణలే దేశానికి దిక్సూచ అని అన్నారు. పూలే ఆశయాలకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న కొల్లు రవీంద్ర బీసీల సంక్షేమం కోసం 50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. జయంతి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రాష్ట్ర పండుగలాగా మనం చేసుకుంటా ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఒక సామాన్యమైనటువంటి నిమ్న జాతిలో పుట్టి, ఒక పూలు అమ్ముకునే కుటుంబంలో పుట్టి, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే అణగారిన వర్గాల్ని అణగదొక్కే కార్యక్రమాలు ఉన్నాయో దాని మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు విద్య అనేది కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదిరించి పోరాడి నేర్చుకుని కొన్ని వేల మందిని తయారు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆనాడు మరి అంటరానితనం పైన, అలాగే వితంతు వివాహాలపైన ఆయన చేసినటువంటి పోరాటం మరి అది నాందిగా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఆడబిడ్డలకు కూడా విద్య నేర్పించాలని చెప్పి తన భార్యకే విద్య నేర్పించి అనేక మంది మహిళలకి విద్యను అందించినటువంటి ఒక మహోన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. రాజకీయంగా ప్రోత్సహించారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు, అలాగే కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ దగ్గర రుణాలు ఇవ్వడం, అదేవిధంగా కుల వృత్తులు, చేతి వృత్తులను ప్రోత్సహించడం, రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయటం, ఆ రోజు గురుకులాలకు శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు సమాజంలో చాలా మార్పులకు నాంది పలికినాయి. అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఒక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈ రక్షణ చట్టం ద్వారా బడుగు బలహీన వర్గాలకి గతంలో జరిగినటువంటి దాడులు కానీ చూసాం. 1924లో తోట చంద్రయ్య లాంటి ఒక సామాన్యుని రోడ్డు మీద పేక్కోసి చంపేశారు. నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల నాయకత్వాన్ని అణిచేయాలని ఆలోచన చేశారు. అందుకని ఇప్పుడు రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. ఈ రక్షణ చట్టం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఈ దేశంలోనే మొట్టమొదట ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వం అవుతుంది. దానికి డ్రాఫ్ట్ కూడా తయారైంది. త్వరలోనే అందరితో డిస్కస్ చేసి ఫైనల్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే బీసీ సంక్షేమానికి 50,000 కోట్ల రూపాయలు కూడా ఇవాళ బడ్జెట్లో పెట్టాం. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తన కుటుంబానికన్నా మన సమాజంలో ఉన్న ఇతరుల కోసం పనిచేసే వాళ్ళు మహోన్నతులు. అలాంటి ఒక మహోన్నత బృందానికి చెందే వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. యాక్చువల్లీ అంటే మన దేశంలోనే సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిండే వాళ్ళు మొదటి స్థానంలో జ్యోతిరావు పూలే గారు ఉంటారు. దాంట్లో కూడా మహిళల శిక్షణకు ఆయన ఇచ్చినంత ప్రాధాన్యత, ఆయన వేసిన పునాది రాయిపోయినే ఈరోజు మహిళా సాధికారత కూడా మన దేశంలో జరిగింది అంటే అది అతిశయోక్తి అయితే కాదు. సో ఇలాంటి ఒక మహోన్నత వ్యక్తి జయంతి రోజు ఆయన ఆదర్శాలని మనం అర్థం చేసుకొని ఆశయాల్ని ముందుకు కొనసాగించడానికి అందరూ కూడా నడుబిగిద్దాం, ప్రయత్నించుద్దాం. వెనుకబడిన తరగతుల్ని సాంఘికంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అది విద్య ద్వారానే సాధ్యమని చెప్పి మరి వెనుకబడిన తరగతులకు ప్రత్యేకించి క్లాసులు పెట్టి విద్య నేర్పించడం, ఆయన భార్య గారు సావిత్రిబాయి పూలే గారి ద్వారా మహిళలకు కూడా విద్యావంతం చేయాలని చెప్పి మహిళలకు వేరే క్లాసులు పెట్టి ఆ రోజుల్లోనే విద్య ద్వారా అభివృద్ధి సాధ్యం, సాంఘికంగా ఇక వెనకబడతాం అనేది పోవాలి అంటే చదువుకోవాలి అనే దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జ్యోతిరావు గారు పూలేని ఆదర్శంగా తీసుకుని
అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన తరగతులని అభివృద్ధి చేయడంలో ఎవరికి వాళ్ళు కొంత